బ్రదర్ మీ పేరేంటి? నా పేరు షమీర్ అన్న. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన లెవెల్ వేరేనా, ఆయన చేసేటవన్నీ వేరే వేరే లెవెల్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు రోడ్ల సౌకర్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద ఫోకస్ ఎలా? మన పక్క అయితే మనం ఏం చూడలేదు, మనం ఇంత దూరం ఎప్పుడు రాలేదు కాబట్టి మనకు తెలియదు. తెలియని విషయాలు మాట్లాడకూడదు. అయినా ఈయన వచ్చాడు కదా, ఓకే ఖచ్చితంగా చేస్తాడు. అదేవిధంగా ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? అనంతపురం నమ్మది. ఓకే, అప్పటి నుంచి ఇక్కడికి విజయవాడ వచ్చారు కదా, సో ఎలా ఉన్నాయి రోడ్ సౌకర్యాలు, ఎలా ఉన్నాయి? మేమైతే ట్రైన్లో వచ్చాము. ట్రైన్లో వచ్చారు మన దగ్గర. సో అంటే కమింగ్ టు రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు, డెవలప్మెంట్ అవుతున్నాయని అప్డేట్ ఇస్తున్నారు కదా, నిజంగా కనపడుతున్నాయి పంచాయతీల వైద్యుగా కానీ? 100% షూర్ కనిపిస్తుందన్నా, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కోసం పోరాడే మనిషి కాదు, జనాల కోసం పోరాడే మనిషి. 100% ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్కరికి ఇంటి పేరు ఇంటింటిన ప్రతి ఒక్కరు ఇదే మాట అంటారు, వేరే మాట అన్నారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీరు? ఆయన అది చెప్తారు కదా, నా సినిమాలో డైలాగ్ అయినా చెప్తారు, మన సినిమా డైలాగ్ ఏమొద్దు. కాకపోతే ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో పుట్టినాడు, ప్రజల కోసమే ఉంటాడు, ప్రజల్లోనే కలిసిపోతాడు. అంటే లాస్ట్ 5 years అన్నారు కదా, ప్రీవియస్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూవీస్లో చేసేవారు, పొలిటికల్ ఏం తెలీదు అన్నారు కదా అన్న. అది మన వాళ్ళ వృత్తి, నాది మూవీ అనేది వృత్తి, ఇది అనేది మన పర్సనల్. ఇది ఓకే, పని వేరే. ఇంకా మన పనికాడ ఎట్లుంటాము, ఇంట్లో అట్లే ఉంటామా? ఉండం కదా. పనికాడ పనులాగే ఉంటాము, లేదా ఓనర్ లాగా ఉంటాము. ఇంట్లో 24 గంటలు ఓనర్ లాగే ఉంటాము, ఇంట్లో కథ వేరే, పని దగ్గర వేరే కదా. అదేవిధంగా చూస్తున్నట్లయితే గతంలో చూసిన సంక్రాంతి ఫెస్టివల్ కానీ అరేంజ్మెంట్స్ కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సదుపాయాలు ఎలా అనిపినాయి? సంక్రాంతి ఈ 3 రోజులు పండుగ ఎలా చేసుకుంటున్నారు? ఎప్పుడు బాగుంది సంక్రాంతి ఫెస్టివల్? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? మనకైతే ఇప్పుడే బాగుంది నా, ప్రతి ఒక్కటి బాగుంది. ఇప్పుడు అప్పుడు కూడా బాగానే ఉన్నింది, మనం అయినా కూడా ఇవన్నీ కూడా చెప్పకూడదు. అప్పుడు కూడా బాగానే ఉన్నింది, ఇప్పుడు కూడా. ఇంకా ఎందుకంటే ఇంకా నేను ఫ్యాన్, ఆయన డైహార్డ్ ఫ్యాన్ ఆయనకి. మనం ఆయన గురించి చెప్పుకోకపోతే ఇంకొకరి గురించి చెప్పుకోవాలి. మరి ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కదండి రోడ్లు శాంక్షన్ చేయడానికి. ఖచ్చితంగా వెళ్తాడు అక్క, ఖచ్చితంగా వెళ్తాడు. ఎలా గర్వంగా ఉంది. ఒక డిప్యూటీ సీఎం వెళ్ళడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా ఏ లీడర్నైనా? అసలు ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం ఇంత పని చేస్తాడని మనకు తెలియదు. ఈయన చూసి మనం ఎక్స్పీరియన్స్ ఇదే వాళ్ళు, మనం డిప్యూటీ సీఎం అంటే ఇట్లుంటాడా అనేసి. జనరల్గా మనం చూసుకుంటే ఏ నాయకులైనా సరే డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్టర్స్కి వదిలేస్తారు కదండి. మరి ఏంటి రోడ్లు వేసిన తర్వాత అసలు ఎటువంటి నాణ్యత వేశారు అని చెప్పి చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు వచ్చి ఆయనే. అవును, ఏమంటారు మీరు? ఏమంటారు, మన ఎగ్జాంపుల్ చూపించారు, సీజ్ ద షిప్, అదొకటి చాలా. ఒక మాట పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పాలంటే డిప్యూటీ సీఎం కాదు, అంతకుమించి లెవెల్ ఉన్నా కూడా ఆయనకి ఇచ్చినా కూడా తప్పులేదు. అమ్మా మీ పేరేంటి? నా పేరు కళ్యాణి అండి. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగానే చేస్తున్నారండి. రోడ్ల పరంగా చూస్తే, విలేజ్ పరంగా చూస్తే పంచాయతీ రోడ్లన్నీ వేస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, గత ప్రభుత్వం చూశారు కదా, గత 5 సంవత్సరాలు మీకు సౌకర్యాలు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం వచ్చిన ఎలా అనిపించింది? అప్పుడు బాగానే చేశారండి, కానీ అప్పుడు మీద ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట, ప్రతి రోడ్డు, ప్రతి పంచాయతీల్లో మొదలు పెట్టాలి, శంకుస్థాపన చేయాలి, మంచి రోజులు రావాలి పేద ప్రజలకి, పంచాయతీలే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఫోకస్ మీద తిరుగుతున్నారు కదా, అంటే మెయిన్ ఉన్న లొకేషన్స్ పట్టుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగానే రోడ్లు వేయటం కానీ, ప్రజల పట్ల అవగాహన కల్పించడం కానీ నేను చేయగలుగుతానన్న విధిలోనే ఉన్నారు. అంటే మీరు రోడ్లు వేస్తున్నట్టు కనపడుతున్నారు, మీకు ఏమైనా అప్డేట్ కనపడుతుందా? పవన్ కళ్యాణ్ గారు నిజంగా రోడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారని కనపడుతుందా లేదా? కనపడుతుంది సార్, మా సైడ్ రోడ్లు వేసేసారు విలేజ్ పరంగా. అమ్మ ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా డిప్యూటీ సీఎం వెళ్తున్నాడు స్వయంగా. ఒక డిప్యూటీ సీఎం వెళ్ళడం అనేది ఎలా అనిపిస్తుంది? మొన్న చూసుకుంటే ఒక గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళారు, ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ప్రజలకి ఇతను పవన్ కళ్యాణ్ గారు చేస్తారన్న నమ్మకం కల్పిస్తున్నారండి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మాలన్నా, అతన్ని గెలిపించుకోవాలన్నా ప్రజలు కూడా చాలా భయపడ్డారు. సినిమా నటుడు కదా, ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆయన పనితీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? లేదండి, మంచిగానే ఎంచుకున్నాము పవన్ కళ్యాణ్ గారిని జనాలకి నమ్మకం కలిగించే విధంగా చేస్తున్నారు. ఎందుకమ్మా అంత నమ్మకం ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? అంటే సినిమా యాక్టర్ కదా, చేయగలుగుతారా లేదా అని కొందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ప్రజల్లో మా మనిషి అనే నమ్మకం కల్పిస్తున్నారు. నమ్మకం ఉందా మీకు పవన్ కళ్యాణ్ మీద? చేస్తాడు ఖచ్చితంగా, పేదవాళ్ళకి అండగా చేస్తారని నమ్మకం ఉందండి. ఎందుకమ్మా అంత నమ్మకం?
చూస్తున్నాం కదండి, ఇప్పుడు రోడ్లు వేయటం కానీ ప్రజల్లోకి రావటం కానీ అలా చేస్తున్నారు కదా. అందుకని గతంలో చూసుకుంటే మరి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకే పనికిరాడు అని అన్నారు కదా, ఆయన్ని చాలా విమర్శించారు కదా, మీరేం చెప్తారు? విమర్శించారంటే అప్పుడు తెలియక అలా అన్నారండి. ఇప్పుడు ప్రజలకి కొంచెం నమ్మకం కలుగుతుంది, ప్రజల్లోకి రావటం, జనాల్లో కలిసిపోవటం, రోడ్లు వేయించడం, అన్నిట్లో నేనున్నానని ముందుకు రావటం కనిపిస్తుందండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే రోడ్లు వేసిన తర్వాత ప్రజలు కూడా అడగమని చెప్పి అంటున్నారు, ఇది మీ సొంతది, ఏదైనా సరే తప్పు జరిగితే నిలదీయండి అని చెప్పి, రోడ్లు బాగోకపోతే సరిగా వేయకపోయినా నిలదీయండి, అడగండి అని చెప్పని అంటున్నాడు కదా. అసలు ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా వచ్చి స్వయంగా చెక్ చేస్తున్నాడు. ఇలాంటి లీడర్ని ఎప్పుడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ప్రజలు మంచిగానే నాయకుడిని ఎంచుకున్నారని చెప్తాను. బాబాయ్, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పైన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మరి వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది బాబు, బ్రహ్మాండం పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి అయింది, దాంట్లో అనుమానం లేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు అంటే కమింగ్ టు ఏవైనా పండుగలు వచ్చినా కూడా, ఏమైనా సంక్రాంతి ఈవెంట్ జరుగుతుంది, పర్మిషన్లు ఇవ్వడం కానీ సదుపాయాల పరంగా ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాల అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉంది సంక్రాంతి పండుగ? సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కాబట్టి బాగుంది, బ్రహ్మాండంగా చేసే అరేంజ్మెంట్, ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు, బాగుంది. అన్ని సౌకర్యాలు ప్రభుత్వం దగ్గరుండి చేసుకుందా? మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యపరంగా చూసుకుందా? ఖచ్చితంగా సౌకర్యపరంగా బాగుంది, అంతా ప్రభుత్వం బాగా చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఏంటి? ప్రభుత్వం చేసేదాన్ని బట్టి ప్రజల ఆలోచన ఉంటుంది, ఓకే, అంతకు మించి ఏముండదు, ప్రజల ఆలోచనే ప్రభుత్వం బాగుంది అనుకుంటారు. గత 5 సంవత్సరాలు బాగుందా సంక్రాంతి సదుపాయాలు పండగ? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మాత్రం బాగుందండి, చాలా బాగుందా? గతం మీద అనేది వేరే విషయం, నేను పెద్దగా చూడలేదు, ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఇప్పుడు బాగుంది, బాగానే ఉంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అంటే భీమవరం నుంచి, వైజాగ్ నుంచి అందరూ వస్తున్నారు రోడ్ల మీద నుంచి. సో రోడ్ల సౌకర్యాల పరంగా ఎలా అనిపించినాయి? పండగ అనగానే ప్రతి ఊరు నుంచి వెళ్తారు కదా, ఈసారి రన్వే చాలా ఉంది, నిమిషానికి 2 కార్లు చెక్ పోస్ట్ దాటుతున్నాయి అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, రోడ్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, కొంచెం ప్యాచర్లు పడ్డకాడ ప్యాచర్లు వేయటం బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు కూడా సినిమా నటుడిగా నమ్మచ్చా పవన్ కళ్యాణ్ని? ఆయన మీద కదా మెయిన్ ఫోకస్ పెట్టారు, పంచాయతీలని డెవలప్మెంట్ అవ్వాలని. మంచివాడండి పవన్ కళ్యాణ్, చాలా మంచివాడు, చేస్తారు ఖచ్చితంగా, ఆయన అనుకున్న మాట ఖచ్చితంగా చేస్తారు. గత 5 సంవత్సరాల్లో రోడ్లు అనేవి ఎలా ఉన్నాయి? అప్పుడంటే ప్యాచర్లు జరిగి రోడ్లు కూడా బాగుండలేదండి, ఈ వచ్చిన సంవత్సరం నుంచి కూడా పర్లేదు, ఇప్పుడైతే రోడ్లు ప్యాచర్లు వేసి బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఈ కూటమి రావడం వచ్చిన వెంటనే ఈ రోడ్ల మీద కదా ఫస్ట్ ఫోకస్ జరిగింది, అదే మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచనేనండి, మంచి ఆలోచన. ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కదా రోడ్లు శాంక్షన్ చేయడానికి. ఖచ్చితంగా చేస్తున్నారు కండి, ఖచ్చితంగా చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో కానీ పక్క పల్లెటూర్లు ఉంటాయి, అసలు పట్టించుకునేటువంటి గ్రామాలు ఉన్నాయి, అటువంటి గ్రామాల్లో కూడా చిన్నగా రూట్లు వేస్తున్నారు, గ్రావిల్ దోరి రూట్లు కోసం వేస్తున్నారు. గతంలో చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు కదా, ఇప్పుడు ఆయన పనితీరు చూస్తే ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగుందండి, డిప్యూటీ సీఎంగా చేసినా ఖచ్చితంగా బాగా చేస్తున్నారు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు ప్రజలకి.